వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా డిబేట్లోకి బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే జనసేన నేత శాంతి ప్రసాద్ గారికి కూడా స్వాగతం. సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక నిమిషం మౌనం పాటిద్దాం సార్. సమాజం చచ్చిపోయింది అన్నదానికి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఒక నిమిషం మౌనం పాటిద్దాం సార్. పెద్దలు క్షమించాలి. ఎందుకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేదా దేశ నాయకులు ఎవరన్నా చనిపోతే కదా పవన్ మౌనం పాటించాల్సింది, ఇలాంటి సంఘటనలకి మౌనం పాటించడం ఏంటి, కొట్లాడాలి కదా అని చెప్పొచ్చు. కానీ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా సమాజంలో ఏం జరుగుతోంది, అసలు ఏ వ్యవస్థలు ఎటుపోతున్నాయి, సంస్కారం ఎటుపోతుంది, మనం చదువుకునే చదువులు సమాజం ఏ రకంగా అసలు ముందుకు వెళ్తుంది అన్న దాని మీద, నిజంగా సమాజం చచ్చిపోయింది అన్న దాంతో ఈ మౌనం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాల కలకలం. దాదాపు ఇది అంటే విద్యార్థులు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఈ తతంగం సాగుతోంది అన్న ఒక ఆరోపణ లేదు. దాదాపు ఒక వారం నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా కాలేజీ యాజమాన్యం లేదంటే దీంట్లో రాజకీయ అఫిలియేషన్స్ తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి పోలీసు వ్యవస్థ అనేది ఉంది. కంప్లైంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి అనేది వాస్తవాలు తీస్తారు. దానికంటే బిఫోర్ దట్ సార్, ఇది మీడియా ట్రయల్ అయితే కాదు. ఆనంద్ సాగర్ గారు కానీ, రామ్మోహన్ రావు గారు కానీ, శాంతప్రసాద్ గారు కానీ గమనించాల్సింది, ఇది మీడియా ట్రయల్ అయితే కాదు సార్. నేను డెఫినెట్గా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను కానీ, అభిమానులను కానీ నేను ప్రశ్నించదలుచుకున్నా. ఈ సమాజాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను సార్. ముందుగా ఆనంద్ సాగర్ గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు ఎటువంటి కష్టం అయితే కలుగుతుందో ఆ టైంలో మనం ఎలా ఉంటామో ఖచ్చితంగా ఈ విషయంలో కూడా అలాగే ఉంటాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి. అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అనేది ముందుగా మా రిపోర్టర్ మాటల్లో ఒకసారి విందాం. ప్రసన్న లైన్లో ఉన్నారా? ప్రసన్న, ఏంటి అసలు గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్లో రాజకీయ పార్టీలకి జరుగుతున్న గొడవ పక్కన పెట్టేస్తే వాట్ ఈస్ ద యాక్చువల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్? అంటే యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిజంగానే ఇవాళ ఒక రకంగా మౌనం పాటించాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనపడుతుంది. అలాంటి వాతావరణం ఇక్కడ కూడా ఇందాక మీరు అన్నట్టుగానే 2 వెర్షన్లు. ఫస్ట్ ఒక 2 ఏళ్ల నుంచి ఉందని ఒకటి, సాక్షాత్తు కృష్ణా జిల్లా ఎస్పీ మధ్యాహ్నం మాట్లాడినప్పుడు అసలు కెమెరా కలకలమే లేదు, కెమెరా ఉందని అనవసరంగా చెప్పారనే వెర్షన్ ఒకటి. తర్వాత ఇష్యూ కొంచెం సీరియస్ అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ ఇతర ఉన్నతాధికారులను పిలిపించి ఇవాళ విజయవాడలో ఇంకొక ఇష్యూ జిత్వాని సినీ మోడల్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. దాంతోపాటు ఈ ఇష్యూ ఇంకా డామినేట్ చేసింది. దాని మీద కూడా చర్చించారు. ఆయన చాలా సీరియస్ గానే తీసుకున్న పరిస్థితి. యాక్చువల్ గా ఇది ఫస్ట్ అందిన కథనం ప్రకారం ఒక జంట కాలేజీలో చదివే వాళ్ళు ఒకళ్ళు ఓయో రూమ్కి వెళ్ళి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన ఫీడ్ బయటకు వచ్చింది. ఆ ఫీడ్ ని ఆ అమ్మాయికి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు కండిషన్ పెట్టారు, ఇది బయటకు రాకుండా ఉండాలంటే నువ్వు అక్కడ ఉన్న అమ్మాయిలందరి వీడియోలు తీసి బయటకు పంపించు అనేది ఒక వెర్షను. కాదు, కాలేజీలోనే కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు బయటకు వచ్చేది రెండో వెర్షన్. ఈ 2 పక్కన పెడితే 2 ఏళ్ల నుంచి జరుగుతుందని ఒకళ్ళు, 10 రోజుల నుంచి జరుగుతుందని ఒకళ్ళు. యాక్చువల్ గా మనం ఈ రోజు పరిస్థితి కనుక వస్తే కనుక ఇది ఎన్నేళ్ల నుంచి జరిగినా ప్రస్తుత ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. కొద్దిసేపట్లో దీని మీద ఇంకొంచెం ఎక్కువ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అమ్మాయిల వీడియోలు అయితే బయటకు వచ్చిన మాట వాస్తవం. అవి కొన్ని బయటికి అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ కూటమిలో ఉన్న పార్టీల పిల్లలకే ఫోన్ చేసి అవసరమైతే ఇంటికి వచ్చాయమ్మా పర్వాలేదు నువ్వు గుడ్లవల్లేరు కాలేజీలో వద్దు అనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రేపు ఫోన్లో ఎలాంటి వీడియోలు వస్తాయన్న భయం కూడా కాలేజీకి సంబంధించి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు డీజీపీ ఇతర అధికారులు దీని మీదే ప్రస్తుతం వర్క్ చేస్తున్న పరిస్థితి. ఈ నైట్ కొంత క్లారిటీ వస్తే కనుక రేపు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారా లేకపోతే ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు అనేది, ఇది 300 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం, భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఇంకా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఆనంద్ సాగర్ గారు, దీని మీద మీరేమంటారు? పార్టీ ప్రతినిధిగా, అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధిగా మీరేమంటారు? పార్టీలు ప్రతినిధులు పక్కన పెట్టి ఒక మానవుడిగా, మనిషిగా, మానవ సమాజం సిగ్గుపడే సంఘటన ఇదని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. దీన్ని చాలా హేయమైనటువంటి చర్య.
ఇటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా క్షమించరాని నేరం వాళ్ళు చేశారు కాబట్టి శిరచ్ఛేదం లాంటి శిక్షలు మన ప్రజాస్వామ్య దేశంలో అంగీకరించబడవు కాబట్టి అంత ఫాస్ట్గా వాళ్ళని కంట్రోల్ చేయాలి. మరొకరు ఇటువంటి సీన్ రిపీట్ కాకుండా భయకంపితులయ్యే విధంగా శిక్షలు ఉండాలని నేను ఫస్ట్ ఒక పౌరుడిగా కోరుకుంటాను. విషయంలోకి వెళ్తే జరిగిన తర్వాత ఈవేళ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలనలో దిశా చట్టం తీసుకొచ్చారు. ఎక్కడో తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ని పట్టుకొచ్చి పెట్టారు. ఆ చట్టం కంప్లీట్గా రూపుదాల్చలేదు, కేంద్రం ఆమోదించలేదు, ఇంప్లిమెంట్ కాలేదు, ఆ దిశ యాప్ అనేది ఓపెన్ కాలేదు. అది గత ప్రభుత్వ వైఫల్యం. మరి 50 వీడియోలు పైగా వచ్చాయి, 300 వీడియోలు పైగా వచ్చాయి అంటున్నారు. ఈ వీడియోలన్నీ ఎంతకాలంలో వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది పక్కన పెడితే ఈవేళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, విద్యామంత్రి లోకేష్ గారు స్పందించినటువంటి విధానం మాత్రాన్ని చాలా అద్భుతం. చాలా ఇమీడియట్గా స్పందించడం, కలెక్టర్ని, జిల్లా మంత్రిని, ఎస్పీని అక్కడ పంపడం, ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం, ఆ విచారణ కార్యక్రమం వేగవంతం చేయడం, అదేవిధంగా ఎవరైతే నిందితున్నారో అతన్ని అరెస్టు చేయడం, స్పీడ్గా ప్రభుత్వం స్పందించిన తీరుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా బాబు గారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. ఇది ఈ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. ఆ స్త్రీలు కూడా మీరు మంచి పేరు పెట్టారు. గొడ్ల వల్లేరులో గొడ్ల గోబ ఎవరు, అద్భుతమైన టైటిల్ పెట్టారు. దీనికి మిమ్మల్ని అభినందన తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ విధమైనటువంటి పనులకు ఎవరు పాల్పడినా ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, రేపు పెళ్లి కావాల పిల్లలకి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, చేసే వాళ్ళకి కానీ చేయించే వాళ్ళకి కానీ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కానీ మరి ఇంట్లో ఆడవాళ్ళు లేదా, ఒక తల్లి కన్ లేదా, ఒక చెల్లి లేదా, ఒక భార్య లేదా, ఒక కూతురు లేదా, ఆలోచించకుండా మృగాల్లాగా, మానవ మృగాల్లాగా ఈ పైశాచికత్వంతో చేసినటువంటి ఈ పనిని యావత్ ప్రపంచము ముక్తకంఠంతో ఖండిస్తుంది. మీరు కూడా ఇప్పుడు నివాళులు అర్పించడం అనేది చాలా అద్భుతమైన విషయం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ డిబేట్ పెట్టినందుకు కానీ, మీరు చేసినటువంటి పనికి కానీ, కొత్త తరహాలో ఈ డిబేట్ లో నివాళులు అర్పించడం చాలా బాగుంది. మీకు మేబీ మీకు అలా ఒక మానవైద్య కోణంలో మీకు అలా అనిపించి ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా మీ పార్టీల అధికారంలో ఉన్న వాళ్ళు, వ్యవస్థలు, వీటన్నీ చూస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా సిగ్గుగా ఉంది. చాలా సిగ్గుగా ఉంది. అవునండి, అవును, సిగ్గుపడుతున్నాను. నేను కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే సార్ 300 మంది ఆడపిల్లలకి సంబంధించినటువంటి సార్ 300 మంది ఆడపిల్లలు, అందులో ఏ ఒక్కళ్ళైనా సరే పొరపాటున అసలు బయటికి వచ్చాయో లేదో అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి దానికి అనుమానం అనుకుందాం. ప్రస్తుతం అనుమానమే అనుకుందాం. ఒక వార్త హల్చల్ చేస్తోంది, ఇలా 300 మందికి పైచీల కంటే ఆ హాస్టల్లో ఉన్న మంది ఎవరు వాళ్ళందరూ, అందులో ఏ ఒక్కరికైనా కాస్త మనోదౌర్బల్యానికి లోనై రేపు పొద్దున్న నేను ఇంటికి వెళ్తే నాది బయటకు వస్తే ఏమవుతుందో అన్న ఒక్క ఆలోచన, ఇన్నాళ్ళు కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రుల కళల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చదువుకుని రేయింబవళ్ళు కాలేజీలో ఉన్న వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోతాయి. అవునండి, అవును. ఇది ఈ ఒక్క కాలేజా, లేదంటే ఎన్ని కాలేజీల్లో జరుగుతోంది, ఏం జరుగుతోంది అసలు వ్యవస్థల్లో, సమాజంలో ఏం జరుగుతోంది, దీనికి ఎవరెవరిని బ్లేమ్ చేయాలి? తల్లిదండ్రులు ఏమో ఇగో మీ కాలేజీలో చేర్పించాం కదా అని చెప్పి టీచర్ల మీద, ప్రొఫెసర్ల మీద వాళ్ళు బ్లేమ్ వేసేస్తారు. తల్లిదండ్రులు మీరు చూడొద్దా, మీరు చూడకుండా మీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో మాకు చెప్పకుండా మేము మాత్రం ఏం చేస్తామని వీళ్ళు అంటారు. సమాజంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, తెలివైన వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చాలా చాలా చెప్తుంటారు. నాలాంటి జర్నలిస్టులు కూడా చాలామంది చెప్తాం. కానీ సెల్ఫ్ అనేది ఒకటి ఉండాలి కదా. శాంతిప్రసాద్ గారు, దీనికి రాజకీయంగా రంగు పులివేసి సోషల్ మీడియా కార్యకర్తలు సార్, నేను ఇక్కడ పార్టీలను నేను బ్లేమ్ చేయట్లేదు. పార్టీ అధిష్టానాలు ఎవరికి కూడా క్లియర్ కట్గా ఇగో ఇది వీళ్ళే చేశారు కాబట్టి దీన్ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పడం జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమో ఇగో జనసేన కార్యకర్త ఏంట కదా, పవన్ కళ్యాణ్ అభిమాని అంట కదా అని చెప్పి వాళ్ళు, లేదు ఇగో మీవాడు ఇదంతా చేశాడు చూడండి, మీ మొత్తం అంతా కూడా మీ వాళ్ళదే పెట్టుకుని అని చెప్పి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఫోటో కానీ ఆ అబ్బాయి ఫోటో కానీ 4th ఇయర్ బీటెక్ చదువుతున్నారు వీళ్ళది. ఈ పార్టీల లొల్లి ఏంటి మధ్యలో అసలు ఈ సోషల్ మీడియా? శాంతిప్రసాద్, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసుకున్న నమస్కారం. నేను ఈ మధ్య మిర్చి అనే సినిమా డైలాగ్ చూసాను. అందులో ఒక మాట ఉంటుంది, నువ్వు వెదవి సన్నాసి అనుకున్నా కానీ నువ్వు తేడాగాడివి కూడా అని.
మేము మీరు ఒక 2 నిమిషం పాటు 2 నిమిషాల పాటు మౌనం అన్నారు. మేము 5 సంవత్సరాలకి రాష్ట్రం అంతా మౌనం పాటించింది ఈ దిక్కుమాలిన దరిద్రపు పాలన మీద. కాకపోతే ఇంకా మౌనం పాటించాల్సి రావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఆ విన్యాసాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే చాలా సిగ్గుతో తలకదించుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు గురించి సమర్థించారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తారు. నేను స్టేట్ లీగల్ సెల్లో హెడ్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా సోషల్ మీడియాలో చాలా వల్గర్గా, వరస్ట్గా, అసలు అసభ్యమైన, అశ్లీలమైన మార్పింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టి చేస్తుంటే జన సైనికులందరూ చాలా కోపదిక్కులయ్యి నువ్వు ఏం చేస్తున్నావు నన్ను గట్టిగా అడిగితే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మచ్చుకు ఒక 4-5 ఒక స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే ఆయన వాటిని 1 నిమిషం అలా చూసి పక్కన పారేసి ప్రసాద్ అసలు ఇది గురించి మర్చిపోయింది. ఇది మనం డైవర్ట్ చేయడం కోసం, మన అటెన్షన్ వేరే వైపు తీసుకెళ్ళడం కోసం, మన జన సైనికుల యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడం కోసం వైసీపీ వాళ్ళు చేస్తున్న వెదవపడుతుంది. అసలు మనం ఆ ట్రాప్లో పడుతుంది. మనం ఎంతసేపు ప్రజల గురించి ఆలోచిద్దాము, ప్రజల అవసరాలు ఏంటో గుర్తిద్దాము, వాళ్ళ గళంగా మనం పనిచేద్దాం. వీళ్ళందరి మీద చర్యలు తీసుకుందాం ఎప్పుడంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాము. ఈలోపు ఇటువంటి వాళ్ళందరికీ వీలైతే కేసులు పెట్టండి, పోలీసులు కూడా కేసులు నమోదు చేయకపోతే మీరు అలా వదిలేయండి తప్పితే దాని గురించి పట్టించుకోవద్దు అని అన్నాడు. నిజంగా వాటిని చూస్తే మనిషి అనేవాడికి రక్తం సలసలా మరిగిపోద్ది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాట, పాటించిన సమయం ఈ రోజుకి మేము అదే కొనసాగిస్తున్నాం. ఇక సోషల్ మీడియాలో వచ్చేదంటారా, పనికి మాలిన పిచ్చి వెధవలు వాళ్ళు మాట్లాడే మాటలకి మేము ఈ రోజుకి ఒకటే చెప్తాం మా స్టాండ్. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, బహిరంగంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చట్టాలు ఎలా తయారు చేయాలంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పవన్ కళ్యాణ్ గల్లా కూడా పట్టుకొని తీసుకెళ్ళి లోపల వేసినంత బలంగా చట్టాలు ఉండాలి అని మాట చెప్పారు. అది మా అందరికీ శిరోధాయం. జన సైనికుడు నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆడి చొక్కా పట్టుకొని తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాం. మేము జన సైనికులు ఎవరో దాని గురించి మాట్లాడడం, అసలు మా న్యాయవాదులు ఎవరు కూడా వాడి గురించి పట్టించుకోరు. నేరస్తుడు ఎవడైనా నేరస్తుడు. నాకు తెలిసి మోకారం సాగర్ గారు కూడా వారు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్న వాళ్ళకి ఇదే మాట్లాడతారు. వారు కూడా దాన్ని సమర్థించారు. ఏ పార్టీ కూడా సమర్థించదు. సమర్థించే పార్టీ ఏదైనా దిక్కుమాలిన పార్టీ ఉన్న ఈ రాష్ట్రం అంతది జగన్ రెడ్డికి సంబంధించిన పార్టీ. అసలు జగన్ రెడ్డి సమర్థిస్తాడు. ఎందుకంటే జగన్ రెడ్డి ప్రవర్తన మహిళల పట్ల అతను ప్రజాప్రతినిధి కాకముందు ఎన్ని లీలలు చేశాడో అవన్నీ మాకు తెలుసు వాళ్ళ క్లోజ్ సర్కిల్ ద్వారా. అయితే అవన్నీ చెప్పడం బాగోదు, సంస్కారంగా. ఎందుకంటే అది మళ్ళీ ఆడవాళ్ళ మీద రిఫ్లెక్షన్ పడుతుంది. వాళ్ళు ఇప్పుడు కుటుంబాలతో ఉన్నతంగా బతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఆ దిశగా వెళ్లకుండా జరిగింది మటుకి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక మహిళగా సహకారంతో జరిగింది. కానీ కనీసం ఆ మహిళ ఆలోచించాల్సింది, ఇటువంటి పనులు చేయటం వల్ల తోటి మహిళల భద్రత, వాళ్ళ గోప్యత, ఎంత వాళ్ళ యొక్క ప్రాణాలు ఇబ్బందులు పడతాయి. ఈ యొక్క బలహీనతలోని ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అయ్యేవాళ్ళు? ఆ మహిళ ఎవరైతే వీరికి సహకరించిందో ఆ మహిళ కూడా ఆలోచించుకొని ఉండాల్సింది. బహుశా బలహీన మనస్కురాలై ఉంటుంది, అందుకని ట్రాప్ చేశారు. కానీ ఇటువంటి మృగ చరిత్ర ఉన్న విద్యార్థులని ఆ చదువు నుంచి పూర్తిగా వాళ్ళని దూరం చేయాలి. జీవితంలో వాళ్ళు ఇంకా ఇతరతర ఎదుగుతారేమో కానీ వాళ్ళకి విద్య నేర్చుకునే హక్కు లేదు అనేది మనం బ్రాండ్ వేయాలి. 100% పాత రోజుల్లో దొంగకి మొహం మీద దొంగ అని రాసినట్లుగా. 100%. సో రామ్మోహన్ రావు గారు, సో ఇద్దరు చెప్పింది కూడా విన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పాయింట్ ఏంటంటే 2014 ముందు ఇవేవి జరగలేదు అని నేను అన్నాను. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 మధ్యలో విద్యా వ్యవస్థలు కానీ, నేర విచారణ వ్యవస్థలు కానీ, ప్రతి వ్యవస్థ పకడ్బందీగా ఏం జరిగినా ఎలా జరిగినా విత్ ఇన్ మూమెంట్లో సోషల్ మీడియాలో రాద్ధాంతం తప్పుడు వార్తలు ఇవి లేకుండా ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ఇది కేస్ డీటెయిల్, దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇవి, దీంట్లో నిందితులు వీళ్ళు, దీంట్లో ఉన్న మోడస్ ఆపరాండి ఇది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం 99.9% ఏ విద్యా సంస్థని తీసుకున్నా ఇటువంటిది మహా అయితే మాకు భోజనాలు సరిగ్గా పెట్టలేదనో, మాకు వసతులు సరిగ్గా లేవనో, మాకు బాత్రూములు సరిగ్గా లేవనో ఇలాంటి విషయాల మీద కంప్లైంట్లు రావడం సహజం, దాన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. కానీ ఇలాగ 300 మందికి సంబంధించి వారి
ప్రైవేట్ వీడియోలు ఎక్కడో స్నానాలు చేసేటువంటి గదిలో కెమెరాలు పెట్టడాలని ఇలాంటివని, ఇలాంటి ఎక్స్టార్షన్ అని ఇలాంటివి ఎక్కడ రాలేదు సార్. బట్ ఆఫ్టర్ 2019 to 24 మధ్యలో కూడా ఇలాంటివి రాలేదు. కానీ ఒక వెసులుబాటు ఏంటంటే మమ్మల్ని ఎవడు ప్రశ్నిస్తాడు, మమ్మల్ని ఎవడు శిక్షిస్తాడు, మమ్మల్ని ఎవడు అసలు మమ్మల్ని టచ్ చేసేది ఎవడు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పోయింది. దాని పర్యవసానాలే మనం ఈ 5 నెలల కాలం, ఈ 3 నెలల కాలంలో మనం చూస్తున్నామని నేను అంటాను. దానికి మీరేమంటారు? సుమిత్ గారు, మీకు అట్లా ప్రసాద్ గారికి, ఆనంద్ సాగర్ గారికి, మన 360 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయ రచ్చలోకి బోధించుకోలేదు. ఒక విశ్లేషకుడుగా చూస్తున్నా, చాలా దుర్మార్గంగా నడుస్తున్నది. నేను మొదటి నుంచి ఒక అడ్వకేట్గా, 40 ఏళ్ల సీనియర్ అడ్వకేట్గా నేను పరిష్కారాలకు అయిపోతాను. ఇప్పుడు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నాం, పార్టీల మధ్యను వివాదంగా మార్చినాం, రచ్చ చేస్తున్నాం. దీని వెనుక ఎవరున్నారు అనే ఒక వ్యక్తి గురించి పట్టుకోవడానికి ఇన్ని ప్రయత్నం చేస్తున్నాం. కరెక్ట్. నిజంగా చెప్పాలంటే సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎందుకు చెరిపేశారు నేను స్పష్టంగా చెప్తున్నాను. ఒక సంఘటన జరిగింది అక్కడ. ఆ సంఘటన జరగానే ఏం చేయాలి, వెంటనే ఆ బాత్రూమ్లన్నిటికీ తాళాలు వేసేసి కెమెరా అందులో ఉందా లేదా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు గత జిల్లా సేతుబంధనం అంటే అన్ని అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మేము ఎంక్వైరీ చేస్తామని అధికారం ఉన్నవాడు, అధికారం లేని వాళ్ళేమో మీ పార్టీ వాడని వాళ్ళు ఆరోపణ చేసుకుంటే ఇవాళ సిగ్గుగా తలవంచుకోవాలి మన ధర్మ సమాజంగా. నేనేమంటున్నాను, విలన్ ఎక్కడో లేడు, గుట్టల నుంచో చెరువుల నుంచో రాడు. షోలే సినిమాలో గుట్టల నుంచి విలన్ వచ్చినట్టు రాడు, అంజాద్ ఖాన్ వచ్చినట్టు రాడు. ఇక్కడ మన సమాజంలోనే విలన్లు ఉన్నారు, మన పక్కన మన పెంపకంలో లోపం ఉంది. వాళ్ళకు కూడా నాకు అవసరం లేదు అని అనే అంటున్నాను. కృష్ణమూర్తి గారు, మనము మానవీయ దృక్పథంలో ఆలోచన చేస్తాం. యాజ్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, ఇంటికో పోలీసుని పెట్టినా రేపు లాగవు, ఇంటికో పోలీసుని పెట్టి ఇట్లాంటి సంఘటనలు. ఇది కొత్త అంటున్నారు మీరు. గతంలో మన షాపింగ్ కాంప్లెక్స్లలో మీరు బట్టలు కొనే క్రమంలో ట్రయల్ రూమ్స్ లో కెమెరాలు పెట్టారు కదా, చూడలేదా మనం? ఇది కొత్త కాదండి. నాది సోషల్ మీడియా పెట్టేగిపోయి వాళ్ళ యువత ఎట్లా తయారైపోయిందంటే, అందరూ మహిళ, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, విజయ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అమ్మాయి కూడా సహకరించి, అమ్మాయి పేరు బయటపడుతుంది, ఇంకో అమ్మాయి సహకరించారు అంటున్నారు. వీళ్ళిద్దరిని కూర్చుని ఎంక్వైరీ చేసేదానికి ఇంత రాద్ధాంతం, ఇన్ని ప్రెస్ మీట్లు, ఇంత సీఎం గారు స్పందించి పోతున్నారు. కానీ అసలు చూసి ఆఖరికి ఏమైతే అంటే కొండను దేవి ఎలకన పడతారో చూడండి మీరు. ఇప్పుడు ఆ విజయ్ అనే జనసేన కార్యకర్తనా, మళ్ళీ టీడీపీ కార్యకర్తనా, వైసీపీ మనకెందుకండి? వాడు మనిషి, వాడు మృగము, వాడిని అరెస్ట్ చేయడానికి మనిషి అండి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అది డెఫినెట్ గా తీద్దాం ప్రసాద్ గారు. yes, డెఫినెట్ గా పాయింట్ తీద్దాం. బట్ బిఫోర్ దట్ హి ఇస్ ఎ స్టూడెంట్. వాడు ఏ పార్టీలో ఉంటే వాడు నేరస్తుడు, వాడిని పట్టుకుందాం అంతే. సోషల్ ఈ ఆరోపణ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కులగజ్జి ఆరోపణలు పరస్పరం రాజకీయంగా చేసుకోవడం, అసలు వ్యక్తి తప్పించుకోపోతాడు. మీరు ఇప్పుడు ఇవి చేస్తుంటే నేనేమంటున్నాను, ఇవాళ కాలేజీలో వెంటనే చేయాల్సిన పని చేయలేదు పోలీసులు అంటున్నాను. రాత్రి నుంచి ఆందోళన చేస్తూ అర్ధరాత్రి క్యాండిల్ అని తీశారు వాళ్ళు. వెంటనే ఏం చేయాలి వీళ్ళు? పోలీసులు వెళ్ళి ఆయా బాత్రూమ్లలో ఏదైతే ఆరోపణలు వచ్చినా ఆ బాత్రూమ్లు అన్ని కూడా సీజ్ చేసి వేరే దగ్గర తరలించి, వీళ్ళందరినీ విద్యార్థుల అవసరాలు తరలించి అక్కడ సీక్రెట్ కెమెరా ఉందా లేదు చెప్పాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు పెన్నులో, అద్దాల్లో, కళ్ళద్దాల్లో కూడా కెమెరాలు పెట్టుకుని తిరుగుతుంటే, పశువులు తిరుగుతుంటే, ఇవాళ కొన్ని సెల్ ఫోన్లలో బట్టలు వేసుకున్న మహిళలను కూడా నగ్నంగా చూపించే యాప్స్ వచ్చిన తర్వాత మీరు దేన్ని ఆపుతారు? అందుకని ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చెరిపేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉన్నది, ప్రభుత్వం బాధ్యత, శాంతి భద్రతలు కానీ ఇట్లాంటి సంఘటనలు చేసుకున్నప్పుడు మీరు ఆరోపణలు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే జగన్మోహన్ మనిషి, ఫలానా వాడి మనిషి అని తప్పించుకుందామా? లేకపోతే ఎంక్వైరీ చేద్దామా? నిజంగా అక్కడ ఉన్న ఎస్ఐ, లోకల్ ఎస్ఐ ఏం చేసిండు? కాగానే పోగానే ఏం చేయాలి? అవన్నీ కూడా సీజ్ చేసి ఆ కెమెరా ఉందా లేదా చెప్పాలి. చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారు సార్. ఇప్పుడు నేను ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ రచ్చగా ఎందుకు మారుస్తున్నారు దీన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనిషి అని వాడడానికి తప్పుడే, మనం ఇంకొక మనిషి మనం తప్పుడే అంటున్నాను నేను. ఇది విడిచిపెట్టి ఇవాళ రేపు కేసులు జరుగుతున్నాయి చూస్తాం. మొన్నటి కలకత్తాలో జరిగిన సంఘటన చూస్తే సిగ్గుతో తలవంచుకోవాలి మనందరం కూడా. కృష్ణమూర్తి గారు, ఇది ఆవేదనతో చెప్తున్నాం. మన ఇంట్లో జరిగినట్టు సీఎం గారు మంచి మాట అన్నారు. మన ఇంట్లో పిల్లలకు జరిగితే ఎట్లా స్పందించారు అట్లా స్పందించారన్నారు. కానీ పోలీసులు స్పష్టంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ చెరిపేశారు. ఆ కెమెరాలు ఉన్నాయో ఎంక్వైరీ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి సార్, ఇంకొక మాట చెప్పాలి. నిన్న రాత్రి వరకు ఇది కేవలం కాలేజీకి సంబంధించి యాజమాన్యం వీళ్ళ మధ్యలోనే పరిమితమైంది, పోలీస్ కంప్లైంట్ దాకా కూడా వెళ్ళలేదు సార్. ఈ రోజు ఉదయానికి సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లుగో ఇంత జరిగింది అని ఎవరికో చెప్పడం, రాజకీయానికి సంబంధించినటువంటి ఒకరిద్దరు పార్టీల నాయకులు కొంచెం అటు వెళ్ళడం, ఇది అయ్యేసరికి మొత్తం సంచలనం అయిపోయింది. ఇవాళ పోలీసులు కూడా ఈ రోజే తెలిసింది మొత్తం అంతా. టోటల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏంటనేది ఈ రోజు తెలిసింది. బట్ వారం రోజుల నుంచి జరుగుతోంది అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం. అవును, అంటే కాలేజీలో కంప్లైంట్ వచ్చిన తర్వాత వారం రోజుల నుంచి చేసినందుకు క్రిమినల్ కేసులు ఆ కాలేజ్ యజమాని మీద కదా.
ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయాలి, ఇతరత్ర దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఏం జరిగింది తెలవాలి. కంప్లైంట్ వచ్చిన తర్వాత మీరు ర్యాగింగ్ లో, నేను కౌన్సిలింగ్ చేస్తానండి, ర్యాగింగ్ లో జరుగుతుంటే మీరు ర్యాగింగ్ లో కళాశాల యాజమాన్యాన్ని బాధ్యత చేయాలి. మొట్టమొదటి చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఈ కెమెరా కేసుల్లో, ఈ సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేసిన కేసుల్లో కంప్లైంట్ మొట్టమొదటి విద్యార్థులు ఎవరు చేశారు వాడిని సస్పెండ్ చేయాలి. మొట్టమొదటి అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత క్రిమినల్ కేసు పెట్టాలి వీళ్ళందరి మీద. వారం రోజుల నుంచి జరిగిన తర్వాత ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ తీస్తుంటే ఇప్పటిదాకా బయటపడేదంటే మరి విద్యార్థులు అందరూ కూడా ఎవరన్నా ఒకరన్నా కాలేజీకి చెప్పినప్పుడు మన సోషల్ మీడియా ఇంత బాగా అయింది కదా, కంప్లైంట్ రాస్తే నష్టం ఉంటుండే. అంటే ఏమైతుందంటే భయపడి ఊరుకుంటున్నారా, లేకపోతే దీన్ని రాజకీయం చేసి ఊరుకుంటున్నారా నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పటికైనా సరే వెంటనే చేయాల్సిన పనులు 3 ఉన్నాయండి. సమస్య పరిష్కారం అయిపోతా. ఎంతసేపు మాట్లాడినా ప్రసంగాలు చేయొచ్చు కానీ లాభం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వెంటనే ఎంక్వైరీలో ఈ కెమెరాలు ఉన్నాయా తేల్చాలి. విజయ్ ఉన్నాడా, ఆయన వెనుక ఇంకెవరున్నా సరే పార్టీలతో సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలి. రెండోది స్పీడీ ట్రయల్ చేయాలి. మనకు కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ప్రజలు ఎట్లా ఉంటారంటే ఇన్స్టంట్ న్యాయం కోసం అనుకుంటారు. చాలా మంది ఇంకోటి ఏమనుకుంటున్నారంటే చట్టాలు గట్టిగా ఉండి శిక్షలు బలంగా ఉంటే నేరాలు జరగమంటున్నారు. తప్పు అంటున్నారు. ఉరి శిక్ష ఉన్న దేశాల్లో నేరాలు జరగకుండా ఆగుతున్నాయా? ఉరి శిక్షలు లేని దేశాల్లో నేరాలు ఎక్కువ జరుగుతున్నాయా? చెప్పండి మీరు. అందుకని నేను దీనికి ఏ ఎడ్యుకేషన్ పెట్టాలి సార్? ఇంకా మనం ఒక మాట చూపిస్తాను. మన కుటుంబంలో కృష్ణమూర్తి గారు మగపిల్లాడు చీపురు పడితే మనం ఏమంటారే ఆడపిల్ల చేసే పని నువ్వు చేస్తున్నావు ఎందుకు అంటాం కదా. మన ఇప్పుడు ఎక్కడి నుంచి విజయాన్ని వాడు ఎక్కడి నుంచో రాలేదు, ఎక్కడి నుంచి కొండల నుంచి రాలేదు, మన కుటుంబం నుంచి వచ్చినాడు, మన తమ్ముడో అన్నో వాడి కొడుకో ఉంటాడు. అటువంటి వాడిని ఏం చేయాలంటే సామాజిక వివక్షను దూరం చేయాలి, లింగ వివక్షను దూరం చేసే క్రమంలో సామాజిక చికిత్స కావాలి. దీనికి కేవలం శిక్షలు పెంచి రేపటికల్లా ఉరి తీయాలంటాడు ఒక ఆయన. చట్టాలు ఉన్నాయి కదా, రేపటికల్లా ఉరి తీస్తానికి సాధ్యమవుద్దా? ఎన్కౌంటర్ చేయాలంటాడు ఒక ఆయన. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? మన దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టం ఉంది, న్యాయం ఉన్నది. నేను వాళ్ళని సమర్థిస్తలేను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎన్కౌంటర్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే, రేప్ కేసులో మాట్లాడుతుంటే రామోహన్ రావు గారు మీ కుటుంబం జరిగితే ఎట్లా అండి అని ఒక ఆయన ప్రశ్నించింది. కరెక్ట్. నేను నా కుటుంబం జరిగిన న్యాయం చట్టం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం శిక్షించాలి. కానీ స్పీడీ జస్టిస్ లేకపోతే, న్యాయం సకాలంలో అందకపోతే, న్యాయం ఆలస్యం అయితే న్యాయం అందనట్టే లెక్క కదా. అందుకని ప్రజలు ఏమనుకుంటారంటే, ప్రజలు అలాంటి వాడుకుంటే ఏమనుకుంటే వెంటనే మనం ఉరి తీయాలి, రేపు అంగం కోసేయాలి, కన్ను పన్నుకు పన్ను మనకు శిక్ష అంటే అన్నిట్లో అది సాధ్యపడదు సార్. అన్నిట్లోనూ కన్నుకు పన్ను పన్నుకు పన్ను అనేది సాధ్యపడదు. శాంతిప్రసాద్ గారు, రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేయాలి. మనం రాజకీయ పార్టీలను ఒకరి మీద ఆరోపణ చేసుకుంటూ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు ఒక్క సెకండ్ రామ్మోహన్ గారు మాటకు నేను అభ్యంతరం చెప్తున్నాను. ఆనంద్ సాగర్ గారితో క్షమాపణతో, ఎందుకంటే వారి టర్న్ ఆయన నేను తీసుకున్నాను, ఏమనుకోవద్దు. రామ్మోహన్ రావు గారు మీరు కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు. స్పీడీ జస్టిస్ అంటున్నారు, మళ్ళీ స్పీడీ జస్టిస్ చేసే ఇబ్బంది అంటున్నారు. నేను 30 సంవత్సరాల క్రిమినల్ ప్రాక్టీసింగ్ న్యాయవాది, ఇదే ప్రాంతం నాది మచిలీపట్నం. నేను గుడివాడ మచిలీపట్నం మధ్యలో ఉంటుంది ఇది గుడ్లవల్లేరు. నేను నిత్యం ఎంతో ఆ కాలేజీ చూస్తుంటాను. ఆ కాలేజీ మోస్ట్ రెప్యూటెడ్ కాలేజీ. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్ రెప్యూటెడ్. ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అటు వరంగల్ ఆరిస్ తర్వాత దీనికే ఇస్తారు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. అంత రెప్యూటెడ్ కాలేజీ. అయితే ఇక్కడ ఏంటంటే విద్యా సంస్థల్లో పోలీసులు ఎలా పడితే అలా ప్రవేశించడానికి మనకున్న పరిమితులు చాలా ఉన్నాయి. కాబట్టి పోలీసులు స్పందించాలంటే యాజమాన్యం, ఇక్కడ ఏమైందంటే యాజమాన్యము కొంత నిర్లక్ష్యం వహించింది. రెండోది, మనకి ప్రతి కాలేజీలోనూ యూనివర్సిటీలో మీకు తెలుసు కదా, అటానమస్ దాంట్లో పేరెంట్స్ను లెక్చరర్స్ వీళ్ళందరితో ఇది ఉంటుంది, కమిటీ ఉంటుంది, పేరెంట్స్ కమిటీ. అక్కడ కూడా డిస్కషన్ జరిగినట్టుగా కనపడలేదు. ఇది ఎక్కడో లోపం జరిగింది. యాజమాన్యం కూడా కొంత ప్రెస్టేజ్కి పోయినట్లుంది. దానివల్ల జరిగిన జాప్యం తప్ప విద్యార్థులు వాళ్ళు ఏంటంటే ఎక్కడ జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి అర్థం కాల. ఎవరెవరు వీడియోలు బయట ఉన్నాయో వాళ్ళకి అర్థం కాల. అందుకని వాళ్ళ అయోమయంలో ఉన్నారు. స్పీకర్ తెలిస్తే ఖచ్చితంగా కేసు పెట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ 100% మీరు చెప్పింది కరెక్ట్. యాజమాన్యం నిర్లక్ష్యం ఇప్పుడు వారం రోజుల కింద బయటపడ్డప్పుడు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా లేదా? నేను కాలేజీ రెప్యుటేషన్ గురించి మాట్లాడలేను. ఈ సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత అంటే ఒకటి రామ్మోహన్ గారు ఇక్కడ మీరు ఆరోపణ చేసుకొని టైలూడ్ చేయకండి అని విజ్ఞప్తి. అదే పాయింట్ సార్. ఇక్కడ వాళ్ళు చేసేది మీరు చేసేది ఆరోపణ కాదు. ప్రసాద్ గారు ఇద్దరు పాయింట్లు, ప్రసాద్ గారు ఇద్దరు పాయింట్లు కూడా కరెక్టే. చెప్తున్నానండి రామారావు గారు స్పెసిఫిక్ గా చెప్తున్నానండి. ఒక న్యాయవాది, క్రిమినల్ ప్రాక్టీస్ న్యాయవాదిగా మా జన సైనికులు ఒకప్పుడు
ఈ వైసీపీ వాళ్ళు ఉధృతంగా పడుతుంటే అమెరికాలో ఉన్న వాళ్ళు చేస్తుంటే ఒక మహిళ మా జనసేన అధినేతని చాలా నీచంగా వల్గర్గా పెడితే మా జన సైనికులు ఇద్దరు ఏం చేశారంటే అమ్మాయి ఇది అర్ధనగ్న ఫోటో పెట్టి అసభ్యంగా కామెంట్లు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు ఆమె తల్లిదండ్రులు వాళ్ళు బాధపడి నొచ్చుకొని కేసు పెడితే అది నేను లీగల్ సెల్ హెడ్గా ఉన్నప్పుడు నన్ను టేకప్ చేయమంటే నేను చేయనని చెప్పాను. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని రండి, మిమ్మల్ని డిఫెండ్ చేయమని లీగల్ సెల్ డిఫెండ్ చేయమంటే అప్పుడు చేస్తాను. నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చింది పెద్ద స్థాయి నుంచి కూడా పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు చెప్పితేనే చేస్తాను తప్ప మీరు చేసింది సన్నాసి పని అని ఆ రోజే నేను ఖండించాను. వాళ్ళని మీ ప్రైవేట్ ప్లేటర్లు పెట్టుకుని చేసుకోమని చెప్పాను. అదే పాయింట్ మీద ప్రసాద్ గారు, సో ఆనంద్ సాగర్ గారు, అంటే నేను రాజకీయంగా దీన్ని తీసుకెళ్తున్నాను, సోషల్ మీడియా అన్న పాయింట్లో ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి, అందులో ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి స్పందించారు. ఏమని స్పందించారు? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులపై బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇది ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన రెస్పాన్స్. అట్ ద సేమ్ టైం ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా ఈ ర్యాగింగ్ అనేది కానీ లేదంటే ఈ ఇష్టొచ్చినట్టు చేసేటువంటి పనులు కానీ నిరోధించడానికి కాలేజీ యాజమాన్యాలు సత్వరమే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను అని కూడా పెట్టారు. యాజ్ అ మినిస్టర్ హీఈస్ క్లియర్. దీనికి మీ ప్రతిపక్ష పార్టీ అంటే వాళ్ళు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ప్రతిపక్షానికి వెళ్ళారు కదా, దానికి ఎందుకు సోషల్ మీడియా మీద నేను ఇవాళ యుద్ధం అని చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అడ్మిన్ కడుపుకి అన్నం తింటున్నాడో లేదో నాకైతే తెలుసు సార్. మీ భార్య నారా బ్రాహ్మణికి పోలీసులతో వందనం చేయించడం కాదు, కాలేజీలో రక్షణ లేక అర్ధరాత్రి ఆక్రందనలు చేస్తున్న ఆడపిల్లలకి న్యాయం చేయండి, ఇదే వాళ్ళు మాట్లాడేది. మీరేమంటారు మరి దీనికి? ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాలేదండి, ఇంకా 75 రోజులు అవుతుందేమో. గతం నుంచి ఏమైందంటే విద్యా వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. యూనివర్సిటీలన్నీ కూడా కులకంపుతో ఒక కంపరం రేపే విధానంగా యూనివర్సిటీ కొలాప్స్ అయిపోయాయి. యూనివర్సిటీలో ప్రాథమిక విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ విద్య వరకు విద్యా వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది 5 ఏళ్ల వైసీపీ పాలనలో. నిర్లక్ష్యంగా అసలు ఆ రంగాన్ని ఒక పనికిమాలిన రంగంగా గత ప్రభుత్వం చేసేసింది. వీళ్ళ కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కల్చర్లో, హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కానీ, కాలేజీల్లో ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి గత ప్రభుత్వం పెట్టలేదు. పెట్టి తీరాలి, ఎందుకంటే గంజాయి అక్కడే ఎక్కువగా అమ్ముడవుతుంది, మాదక ద్రవ్యాలు అక్కడే ఎక్కువగా పిల్లలు వాటికి మరిగి బానిసలు అవుతున్నారు, క్యారెక్టర్లు పాడవుతున్నాయి, లవ్ పేరుతో, ట్రాపుల పేరుతో, రకరకాల పేర్లతో పసిప్రాయంలోనే పిల్లలు పెడదారి పట్టి పర్వర్ట్ అయిపోయి వీళ్ళ సమాజం ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరు కట్టడి చేయాలి? అసలు ఈ సెల్ ఫోన్ పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక సమీక్ష చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఒక షార్ప్ పోలీసుని, షార్ప్ వ్యవస్థని తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి నిన్న ఈ సంఘటన జరగకముందు కూడా లోకేష్ గారు వైజాగ్లో విలేకరులు అడిగితే కూడా అదే చెప్పారు. నేను ఇంకా సమీక్ష చేయలేదు, నా శాఖాధిపతులతో, ఆ కాలేజీ యాజమాన్యాలతో వాళ్ళందరితో నేను కూర్చుని మాట్లాడి ఒక మంచి పాలసీ తీసుకొస్తాను ఎడ్యుకేషన్ విషయంలో అని చెప్పడం జరిగింది. అధ్యాపకుల నియామకం ఉందండి 5 ఏళ్లుగా? లేదు. ఏమన్నా పర్యవేక్షణ ఉందా? లేదు. విద్యాశాఖ మీద విద్యామంత్రి ఎప్పుడన్నా ఎవరో కూడా తెలియదు 5 ఏళ్లలో. ఎప్పుడన్నా సమీక్షలు పెట్టారా? మాట్లాడారా? సమూలమైనటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పంకిలం అంతా వచ్చి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా కొత్త ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా యాజమాన్యం కూడా బాధ్యత ఉంది. యాజమాన్యం ఎవరైనప్పటికీ కూడా, అది ఎంత గొప్ప కాలేజీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా యాజమాన్యం కూడా ఇందులో బాధ్యత ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని నేను కూడా ఒక మనిషిగా, పౌరుడిగా బాధతప్త హృదయంతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎటువంటి చరిత్ర? ఆనంద్ సార్ గారు ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్ అలాగే సోషల్ మీడియాలో నడుస్తుంది దాని మీద మాట్లాడదాం. అయితే నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పేది ఎవరు? నేను పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఒక సామాన్యుడిని, ఈ సమాజంలో బతుకుతున్నటువంటి వాడిని, జర్నలిజం నా వృత్తి.
నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఏ పార్టీలు సమాధానం చెప్తాయి? నేను ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, మా ఇంట్లో ఆడబిడ్డలకి, మన ఇంట్లో ఆడబిడ్డలకి ఎటువంటి ఇబ్బంది వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అలాగే అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం, మీ అందరికీ మేము అండగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా దీనికి ఆదేశాలు జారీ చేశారు. ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిస్థాయి రిపోర్ట్ కావాలని. ఎస్, లెట్ హిమ్ వర్క్ ఆన్ దట్. కోర్టుకి వెళ్ళి ప్రతిపక్షం నేను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యవహార శైలి, మీరు స్పందించినటువంటి తీరు, మీ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి దాని మీద పెద్దలు వాళ్ళు ఎలాగో చెప్తారు. సమాజాన్ని అడుగుతున్నాను నేను, ఆ 300 మందిలో అంటే బయటకు వచ్చింది కాబట్టి ఆ సంఖ్య చెప్తున్నాను, 300 ఉన్నాయో ఇంకా పైన ఉన్నాయో అసలు 300 కంటే తక్కువ ఉన్నాయో తెలీదు. బట్ వస్తున్నటువంటి దానికి, వాళ్ళు మాట్లాడుతున్న దానికి, ఆ కాలేజీ పిల్లలు వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్నటువంటి దైన్యానికి ఒక ప్రతినిధిగా ఈరోజు నేను ఇక్కడ నిలబడి నేను అడుగుతున్నాను, ఎవరు సమాధానం చెప్తారు? మళ్ళీ వాళ్ళు నిర్భయంగా పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుని రేపు భావి భారత పౌరులుగా వాళ్ళ రంగాల్లో స్థిరపడడానికి కావాల్సిన ధైర్యాన్ని వాళ్ళకి ఎవరిస్తారు ఈ సంఘటన తర్వాత? ఎవరు? అఫ్కోర్స్ మనమే ఇవ్వాలి, మనమంటే సమాజమే. కానీ ఈ సమాజంలోనే ఇలాంటి దరిద్రపు పనులు జరుగుతూ ఉంటే ఎవరిని దీనికి బాధ్యులను చేయాలి? రేపు ఎవరికైనా అందులో ఆ 300 మందిలో ఏ ఒక్కరికైనా పొరపాటున జరగకూడనిది జరిగితే, ఆ తల్లి కడుపు కోత గురించి, ఆ కుటుంబం బాధ గురించి నేను మాట్లాడట్లేదు, ఆ విద్యార్థిని కన్న కలలన్నీ కూడా ఛిద్రమైపోతే దానికి కారణం ఎవరు? మనం కాదా? మనం కాదా? మన చుట్టుపక్కల ఎవరుంటున్నారు? మనతో ఎవరు తిరుగుతున్నారు? మనతో ఎవరు మాట్లాడుతున్నారు? మనతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు? మనకి తెలీదా? నేను విద్యార్థులకు కూడా చెప్తున్నా ఈ మాట. మంచి చెడు ఎక్కడో సమాజంలో చూస్తే కనబడవమ్మా. మంచి చెడు మనలోనే ఉంటాయి, మన చుట్టుపక్కలే ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఏదైనా తప్పు జరిగితే, ఇప్పుడు ఒక మాట బయటకు వచ్చింది, ఇది జరిగింది, దీనివల్లే ఈ బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇలా వచ్చిందంటే 2024లో ఉన్నాం మనం. ఆకాశవాణి టైంలో కాదు, ఎప్పుడో పొద్దున జరిగితే రాత్రి న్యూస్ వచ్చి అయ్యో దేశంలో ఇలా జరిగిందా అని మొత్తం భారతదేశంలో ఆనాడున్నటువంటి 70 కోట్ల మందికి తెలిసేలా ఉన్న సిచ్యువేషన్లో లేవు మనం. ఈ సెకండ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నది, నెక్స్ట్ సెకండ్ మీ చేతిలో ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, చట్టాలను మెరుగుపరుచుకున్నాం, 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఉన్నాం. చెప్తే ఏమవుతుంది? ఎవరేం చేస్తారు? బయటికి రండి. ఆ స్టూడెంట్స్లో మీకు నిజంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెవరు ఇందులో పాలు పంచుకున్నారు, ఇదిగో వీళ్ళకి సంబంధించినటువంటి వార్త ఇది బయటకు వచ్చింది, ఈ వీడియో ఇలా ఉంది ఇక్కడ, పోలీసుల దగ్గరికి వెళ్ళండి, ఫోన్ చేయండి. మీకు అంత గోప్యత కావాలంటే ఫోన్ చేసి చెప్పి నేను ఇక్కడైతే మీకు చెప్తాను అని అడగండి. చట్టాలు ఉన్నాయి, మీకు రక్షణ కల్పిస్తాయి. వాస్తవాల్ని బయటికి తీసుకురండి. ఏ ఒక్కరికి 300 మందిలో ఏ ఒక్కరి జీవితానికి కనుక ఏమైనా జరిగిందా, ఏ రాజకీయ పార్టీని వదిలిపెట్టేది లేదు. పౌర సమాజం తరఫున ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇది. ఏ రాజకీయ పార్టీని, ఏ పాలకుడిని, ఏ ప్రతిపక్ష నేతని వదిలిపెట్టేది లేదు ఈ విషయంలో. శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు జగన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ చూశానండి నేను. ఎట్లా ఉందంటే ఒక దొంగ అని కలిసినట్టుగా ఉంది. ఇందాక మా ఆనంద సాగర్ గారు చెప్పారు, అసలు వ్యవస్థలన్నీ నాశనం చేసిందే ఇతని ప్రభుత్వంలో, ఇతని పాలనలో. ముఖ్యంగా విద్యా వ్యవస్థను అయితే సర్వనాశనం చేశారు. గంజాయే కానీ, మత్తు పదార్థాలే కానీ, ఇక విచ్చలవిడిగా అమ్మకాలు జరిగింది ఈ కళాశాలలు, విద్యా సంస్థల దగ్గర. విద్యార్థుల భవిష్యత్తు నాశనం. ఒకప్పుడు నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదువుకునే రోజుల్లో అప్పట్లో ఇట్లా మత్తు పదార్థం దొరకకపోతే బెనడ్రిల్ డ్రింక్ తాగేవాడు, మనం కఫ్ సిరప్ వాడేవాడు. బెనడ్రిల్ కానీ ఇప్పుడు తర్వాత వైట్ ఇరేజర్ ఉండేది, వైట్ మన వాటిని తాగేవాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే గంజాయి విస్తృతంగా లభించింది మన ఆంధ్ర. గంజాయికి రాజధానిగా మారింది ఆంధ్ర గత 5 ఏళ్లలో. కాబట్టి విద్యా వ్యవస్థ, విద్యార్థులు ఆ రకంగా కొనాలేరు. కొంత తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం ఉందనే దాన్ని కూడా కొంత అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పిల్లలు చదివిస్తున్నాం కదా, బాగుంటారు కదా అనుకుంటారు. కొంత వీళ్ళ ఉన్న దైనందిన కార్యక్రమాల్లో కొంత అది కూడా నిర్లిప్తత కనబడుతుంది.
ఇక విద్యా వ్యవస్థలో ఆ విద్యా సంస్థల యాజమాన్యంలో నిర్లిప్తనేది ఈ సంఘటన ద్వారా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వారం రోజుల నుంచి వాళ్ళు యాజిటేషన్ చేస్తుంటే స్పందించకపోవటము, పేరెంట్స్ కమిటీకి వాళ్ళు రెఫర్ చేయకపోవటము, లేదు పోలీసుల్లో ఇది మన విద్యార్థులు కూడా చైతన్యం లేక దాన్ని నేను సోషల్ మీడియాలో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ ట్యాగ్ చేశాను. ఈ సంఘటన మీద దృష్టి పెట్టినాను. నేను ట్యాగ్ చేసి నేను ఆ పోస్ట్ పెట్టేలోపే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు వచ్చాయని తర్వాత నాకు తెలిసింది. కాబట్టి ప్రభుత్వం స్పందించింది. ఈ కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. ఇకైతే ఒక విషయం మనం చూడాలి సార్, రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి రాబందుల్లా శవాలు దొరికినప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాలటం కాదు, బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలి. నేను ముఖ్యంగా జగన్ రెడ్డికి చెప్తున్నాను, ఇటువంటి కుత్సిత రాజకీయాలు, శవ రాజకీయాలు చేసి నువ్వు చేయాలనుకుంటే, అసలు నేను ఒక సాక్షి పత్రిక చూశాను సార్ ఇవాళ. అమ్మాయి హీరోయిన్ జత్వానికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు ఏం రాస్తారంటే, ఇటువంటి సంఘటన చేయటం వల్ల పారిశ్రామికవేత్తల్లో భయాందోళనలు పెచ్చరిల్లి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మానేస్తారంట. అసలు ఏం కథం సార్ అది? ఒక బాధ్యత పత్రికనది. అక్కడ అమ్మాయి ఏమో నాకు అన్యాయం జరిగింది, నా మానవ హక్కులు, పౌర హక్కులు అన్ని ఉల్లంఘన జరిగినాయి, అసలు పోలీసులు చట్టాలను ఉల్లంఘించి డీజీ స్థాయి వ్యక్తులు కూడా అంత గూండాల్లాగా నేరస్తుల్లాగా వ్యవహరిస్తే సంఘటనలో ఈ సాక్షి పత్రికలు అటువంటి దిక్కుమార్గ కదా. దానివల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతారు. ఎవడాడు సజ్జన్ జిందాల్ వాడి మీద అమ్మాయి రేప్ కేసు పెట్టింది ఇక్కడ బాంబేలో. ఆ రేప్ కేసు తీయించడానికి ఇక్కడ ఆంధ్రాలో దానికి కుట్ర పన్నారంటే దానివల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతారా? ఆంధ్రప్రదేశ్ రాకుండా పోతారా? ఇటువంటి దిక్కుమాల మైండ్ సెట్ రాజకీయ పార్టీలు వాటి మీడియాలో వదులుకోవాల్సిన అవసరం. మీరు మాట్లాడుతుంటే ఇంకొక విషయం గుర్తొస్తుంది. అంటే ఇది విద్యార్థులకు సంబంధించి కాబట్టి మనం దానికి స్టిక్ అవుదాం. దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, క్షమించాలి, ఆయన ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మొత్తం వ్యవస్థలన్నీ, విద్యా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి వారి ఆరోపణ. నేను వారికి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను మీ ద్వారా. ముందుగా మిమ్మల్ని కానీ ప్రసాద్ గారు, మిమ్మల్ని కానీ ఆనంద్ సార్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అధికార ప్రతినిధులుగా ఒక విభాగానికి హెడ్స్గా ఉన్నారు కాబట్టి దయచేసి మీ పార్టీ సోషల్ మీడియాకి చెప్పి మీ అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయమని చెప్పండి. అంటే ఎదుటి వాళ్ళు బురద పూస్తున్నారు అన్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ అనేది గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. దానికి ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పండి దయచేసి. అదొకటి ఒక చిన్న సూచన. కాదు, మీకు ఒక విషయం స్పష్టత ఇస్తానండి. నేను పలు డిబేట్లో చెప్పాను, నా ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను. మహిళల మీద అసభ్యంగా అశ్లీలంగా పోస్టులు పెట్టి జన సైనికుడు ఎవడైనా సరే కేసులు ఎదుర్కొంటే జనసేన పార్టీ లీగల్ సెల్ టేకప్ చేయదు. నాకు అర్థమైంది, మంచి పాయింటే. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇదే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి గతంలో రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఒక న్యాయవాదిగా మీకు కూడా గుర్తుంటే ఉండొచ్చు. ఇది కొంతమంది అయ్యా ఎక్కడ జాబ్ క్యాలెండరు, ఎక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పన అని చెప్పి ప్రొటెస్ట్ చేయడానికి తాడేపల్లిలో వారి నివాసం ముందుకు వెళ్తే రేప్ కేసు పెట్టారు. జగన్ రెడ్డి మీద రేప్ చేశారని చెప్పి రేప్ కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని రేప్ చేయడానికి వచ్చారు, రేప్ కేసు ఎంతవరకు ఏ స్థాయి దిగజారో చూడండి. సో వ్యవస్థలు నాశనం అయిపోవడం అంటే అది అనుకోవాలా, లేదంటే ఇది అనుకోవాలా? మనం ఇంతకన్నా దరిద్రం మనం చూడాలి. మన రాష్ట్రంలో వ్యవస్థ క్షీణత అక్కడే కనపడుతుంది. మీకు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఒక మగాడిని రేప్ చేసిన కేసులు కట్టే పోలీసు వ్యవస్థ ఆంధ్రాలోనే వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడు ఈ ఆంధ్ర పోలీసులు దేశానికి తలమానికంగా ఉండేవాళ్ళు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల తర్వాత మన ఆంధ్ర పోలీసులే నిష్ణాతులు అనుకునేవాళ్ళు. రైట్. నేను ఇక్కడ ఇంకొక ట్వీట్ చదివి వినిపిస్తాను సార్. అంటే దీంతో నేను డిసైడ్ చేస్తాను ప్రతిపక్షం ఎవరు ఆంధ్రప్రదేశ్లో అనేది నేను డిసైడ్ చేస్తాను. నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఒక మహిళ ఎలా రెస్పాండ్ అవ్వాలో, ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు ఆవిడ అలా రెస్పాండ్ అయింది. ముందుగా షర్మిల గారికి నిజంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకి గురి చేసింది. ఒక ఆడబిడ్డ తల్లిగా అక్కడ మొదలుపెట్టావిడ మాన ప్రాణ రక్షణ లేదనడానికి ఈ ఘటన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల కాలేజీల్లో పర్యవేక్షణ కొరవడింది అనడానికి సాక్ష్యం. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణం. కాసుల కక్కుర్తి తప్ప భద్రతా ప్రమాణాలు గాలి కొదిలేశారనే దానికి ఈ ఘటన ఉదాహరణ. దీని మీద సాధారణ విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలి.
ఉన్నత స్థాయి కమిటీ వేయాలి, సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి, బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి, రాజకీయ నాయకుడి కొడుక కూతురా కాదు ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరొకసారి ఇవన్నీ కూడా జరగకుండా చూడాలని, ఇందులో దొరికినటువంటి ఏ వీడియో అయినా ఉంటే పబ్లిక్లోకి రాకుండా సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే వారంలోపు చర్యలు చేపట్టకపోతే కాలేజీకి నేను వెళ్తా, విద్యార్థులతో మాట్లాడతా, వారు కోరుకుంటున్నట్లు న్యాయం జరిగే వరకు వాళ్ళ పక్షాన పోరాడతా ఒక ఆడబిడ్డ తల్లిగా. మరి మిగతా వాళ్ళకి ఆడపిల్లలు లేరా స్పందించడానికి, మాట్లాడే వాళ్ళకి, సోషల్ మీడియాలో అరిచే వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి? వీళ్ళందరూ ట్వీట్లు పెడుతున్నారు కదా జరిగిపోయింది అన్న దాని మీద, ఆ పార్టీ ఈ పార్టీ, ఈ నేత ఆ నేత. వీళ్ళందరూ మనుషులండి, పార్టీలు నేతలు తర్వాత వచ్చాయి, ముందు మనుషులకి ఆడపిల్లలు పుట్టారు, ఉన్నారు కొంపల్లో. మరి ఇక్కడ వచ్చినటువంటి దాని మీద మీరు నేరస్తులు అనే మాట మాట్లాడండి, పార్టీలనే మా ప్రస్తావన తీసుకురావు దయచేసి. లేదు, ఇక్కడ ఎవరు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ప్రసాద్ గారు, నేను ముందుగానే చెప్పాను, నేను రాజకీయ పార్టీల పరంగా నేను మీతో మాట్లాడలేదు, కానీ కొన్ని ఆస్పెక్ట్లో మీరు ఒక పార్టీ ప్రతినిధి కాబట్టి దాని పరంగా ప్రశ్నిస్తున్నాను తప్ప, నేను ఈరోజు ఈ టాపిక్ నేను తీసుకున్నది కేవలం ఒక సామాన్యుడిగా సమాజానికి సంబంధించి. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రసాద్ గారు మీ ఛానల్ ద్వారా కూడా నేను స్పష్టత ఇచ్చాను. మీరు ప్రోత్సహించారని చెప్పారు, నిజంగా చాలా గర్విస్తున్నాను. నేను ఎక్కడా మిమ్మల్ని తప్పట్టట్లేదు, కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నా కళ్ళెదురుకుండా నేను చూస్తున్నాను సార్, లైవ్లో ఇక్కడ చూస్తున్నాను సార్. ఇందులో ఎవరెవరేంటి అనేది తెలుసు, వాళ్ళు ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారని తెలుసు, వాళ్ళ మాటలు కొంతమందివి, అందరినీ నేను అనట్లేదు, కొంతమందివి వీళ్ళు ఆ పార్టీల్లో ప్రముఖంగా పనిచేస్తున్నవాడు, వీళ్ళు మాట్లాడే మాటలు అక్కడ మనం ఇందాక మీరు పెద్దలు మీరు చెప్పారు, రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఆనంద్ సార్ గారు స్టార్టింగ్లోనే చెప్పారు, ఇది మనం ఒక పౌరుడిగా స్పందించాల్సింది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది పార్టీల్లోకి తీసుకెళ్లిపోయి సార్, సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది తెలుసు సార్, ఇది పౌరులు కాదు. నేను ఇందాక అందుకే మీకు చెప్పాను, నేను అసలు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటేనే దానికి ఒక ఆధార్ కార్డులో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, అతని బ్యాంక్ అకౌంట్, దానికి కనెక్షన్ ఉండాలి. తప్పుడు కానీ అశ్లీలమైన కానీ మార్పింగ్ పెట్టినప్పుడు ఇమీడియట్గా అతను సోషల్ మీడియా అకౌంట్ పూర్తిగా కట్ చేసి అతని జీవితం అంతా బాయ్ కట్ చేసేలాగా ఉండాలి. బాధ్యత ఇప్పుడు యూపీ గవర్నమెంట్ నిన్ననే ఒక క్యాబినెట్ తీర్మానం పాస్ చేసి సోషల్ మీడియాలో దేశ ద్రోహానికి, దేశ విచ్ఛిన్నానికి, రాష్ట్రంలో విద్వేషాలు రచించేటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళకి కఠినమైన శిక్షలు తీసుకునేలాగా వాళ్ళు ఒక చట్టం తీసుకురాబోతున్నారు. అదే చట్టం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలి. అశ్లీలంగా, అసభ్యంగా, మార్కెట్ కుటుంబాలు పెట్టి ఇటువంటి గలీజు పనులు చేసేవాడికి జీవితకాలము వాడు సోషల్ మీడియాలో ఉండటానికి అనర్హుడు. రెండోది, వాడు విద్యార్థి ఉంటే వాడు విద్య చదువుకోవడానికి అనర్హుడు. వాడు ఇతరత్రగా ఉంటే వాడు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సౌకర్యాలు పొందడానికి అనర్హుడు. అంటే సామాజిక వెలి. రైట్ సార్, చట్టాలు బాగానే ఉన్నాయి ప్రసాద్ గారు, నేను ఒక మాట చెప్తాను, అంటే పరిష్కారం ఒక మాట మీకు యాడ్ చేస్తాను, మీ పాయింట్ అర్థమైంది. కృష్ణమూర్తి గారు 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు కదా, ఇక్కడ ఈ సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే దాని గురించి 300 వీడియోలు బయటకు వచ్చాయి అంటున్నారు. ఈ వీడియోలను మొట్టమొదటి డిలీట్ చేయాలి, తొలగించాలి. కంప్యూటర్, సెల్, వారి ల్యాప్టాప్, దాని గురించి అప్డేట్ కూడా ఉంది. సదరు విజయ్ అని ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్ అని చెప్పి, మిగతా వివరాలు అనవసరం, తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్స్ మొత్తం అన్నిటిని కూడా సీజ్ చేశారు. అన్యాయం జరిగిన మహిళలకు, పిల్లలకు న్యాయం జరగాలంటే మొట్టమొదటి అవి డిలీట్ చేయాలి. నేను అదే అనేది, అందులో ఉన్నాయా అనుకోండి, రామోహన్ గారు అదే చెప్పారు, అందులో ఉన్నాయా లేవా ఏంటి అన్నది ఇంకా ఎవరికి ఏం తెలియదు సార్. ఎస్పీ గారు విచారణ జరుగుతోంది, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాము, స్పెషల్ టీమ్, ఇంటెలిజెన్స్ టీంని పెడుతున్నాము, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా తెప్పించి మేము తరోగా చెక్ చేసినాం చెప్పారు. మనం వెయిట్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదాన్ని. ఎస్, డెఫినెట్గా మీరు అన్నది వాస్తవం, డిలీట్ చేయాలి, ఒకవేళ ఉంటే డిలీట్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ కాలేజీ రెప్యుటేషన్ పోతుంది సార్. ఆ కాలేజీలో చదివిన అమ్మాయిలు అంటే పిల్లలకు ఆత్మన్యూన్యత భావం ఏర్పడుతుంది. నేను ఒక మాట చెప్తాను, మేము లైన్స్ ట్విస్ట్ అని చెప్పి మేము అడ్మిషన్స్ ట్రైనింగ్ ఇస్తుంటాను. నేను నిజంగా చెప్పానంటే మన మాదక ద్రవ్యాలది కూడా పాఠం ఉంది. ఇప్పటికీ పట్టణాల్లో ఉంది కానీ గ్రామాలకు మెల్లమెల్లగా విస్తరిస్తుంది. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పి చాలా నిజం. ఎందుకంటే గంజాయి, మాదక ద్రవ్యాలు ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటారంటే
తాగుబోతులు ఎప్పుడు తయారవుతారు అయితే ఎలక్షన్లప్పుడు ఫ్రీగా పంచినప్పుడు. రెండోది ఏమైందంటే అది అందులో ఏముందో చూద్దామని కూడా కొందరు మొదలు పెడతారు, టీనేజ్ పిల్లలు కూడా. టీనేజ్ లో వచ్చే 13 నుంచి 19 దాకా వచ్చే శారీరక ధర్మసూత్రాలు చెప్పడంతో పాటు మేము ఏం చేస్తామంటే మాకు మన హై స్కూల్ పిల్లలకు చెప్పేటప్పుడు దీన్ని స్కిప్ చేస్తున్నాను ఈ పాఠాన్ని. తెలియని వాళ్లకు ఫలానాది ఉంది అంటే మనకు చందమామ కథలు చదువుకుంటాం కృష్ణమూర్తి గారు. అంటే రాజకుమార్ యువరాజును ఈ ఉత్తర దిక్కు పోతురా అంటే వాడు ఉత్తర దిక్కే పోతాడు. అట్లానే కొన్ని విషయాలు తెలుసుకుందామన్న ఆసక్తి కూడా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటారు. అందుకని ఏం చేయాలంటే ఒకటి లభ్యం కాకుండా చూడడం, పెడ్లర్స్ ను కేవలం వాళ్ళని ఏమంటే బాధితులకు చూడడం, ఎవరైతే మనకు వాడేవాళ్ళని పెడ్లర్స్ ను శిక్షించడం, వీటితో పాటు ఈ విషయాలు ఒకటి ఉన్నదని తెలపకుండా ఉంటే మంచిది. తెలిసిన తర్వాత ఆ పని చేస్తే తప్పనిసరి సంస్కరించాల్సింది. వాళ్ళ స్కూళ్ళల్లో కూడా మీరు గతంలో మనకు పేపర్లు అంటే రోజు పొద్దున కాల్ లిస్ట్ వచ్చేది, మాకు ఇప్పుడు అన్ని అడ్వాన్స్ అయిపోయింది. సుప్రీంకోర్టులో హీరింగ్ ఎక్కడ ఉందో ఇప్పుడే తెలుసుకోవచ్చు నేను. కనుక గతంలో కాల్ లిస్ట్ వచ్చేది మాకు. అట్లా పరిస్థితి ఏంటంటే 10 రూపాయల గంజాయి కూడా ఇంటికి డెలివరీ అవుతున్నది ఇప్పుడు. ఆ పరిస్థితి అట్లా ఉన్నది. దానిలో Sir, ఒక్కొక్క మాట చెప్తాను సార్. ఇప్పుడు let us elaborate the topic. సమస్య ఇది మొత్తం చుట్టుకొని ఇక్కడతో కాదు, ఈ నేరంలో మాదక ద్రవ్యాలు కూడా ఉంటాయని అంటున్నాను. రామ్మోహన్ గారు, ఓ రామ్మోహన్ బేబీ గారు, అని సినిమా వచ్చింది ఈ మధ్య. ఇది ఒక సుదీర్ఘమైన ఆ సినిమాలో ఒక అమ్మాయి ఒక విషవలయంలో చిక్కుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక 2 పాయింట్లు యాడ్ చేస్తున్నారు రామ్మోహన్ రావు గారు. ఇంకో 2 పాయింట్లు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక కాలేజీకి మాత్రమే మనం పరిమితం అయిపోయి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అనేది మీ ముగ్గురి మాటలు, మీరు ఇచ్చిన డీటెయిల్స్ చూసిన దాని మీద వచ్చింది సార్. కొన్ని విషయాలు చెప్తా. అంటే గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, బయటకు వస్తున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వీటికి సంబంధించి ఫ్రెష్గా నిన్న మొన్న కూడా వచ్చినటువంటి ఆ హీరోయిన్ వ్యవహారం, ఇవి మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో ఒక అధికార పార్టీకి చెందిన వారి సోదరుడి, మంత్రి సోదరుడి కుమారుడి దగ్గర 3000 వీడియోలు దొరికాయండి. 3000 వీడియోలు. ఇది కాకుండా కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, ఇతరత్ర ఇంకొన్ని రాష్ట్రాల్లో స్టేట్ అసెంబ్లీలో మనం ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్లు చక్కగా ఫోన్లో హ్యాపీగా సభా సమయంలో అధికారికంగా చూస్తూ దొరికారండి. ఇవన్నీ వార్తలు మళ్ళీ మా మీడియాలోనే వేస్తాం, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని. అంటే నాకు నవ్వొస్తుంది. ఇది ఎక్కడ కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉంది. దీన్ని ఎలాగ మనం కట్టడి చేయగలుగుతాం అన్న ఆలోచన స్థాయికి వెళ్ళాలంటే, నేను ఎన్నుకున్న ప్రభుత్వాలు చేయాల్సిన చట్టాలు చేయకపోవడం వల్లే కదా ఇది అవుతుందంటే, అసలు ముందు నువ్వు ఎన్నుకోవాల్సిన వాళ్ళని సరిగ్గా ఎన్నుకుంటే కదా అన్న ప్రశ్న కూడా నా దగ్గరే వస్తుంది. దానికి ఏం చెప్పాలి సమాజం? చట్టాలు చాలా కఠినంగానే ఉన్నాయి. సమస్య అక్కడ లేదు సార్. నేనేమంటున్నా అంటే కుటుంబాల్లో ఈ వివక్ష ఒకటి ఉన్నది. రెండోది పిల్లల పెంపకంలో. ఇంతకుముందు ప్రసాద్ గారు మంచి మాట చెప్పారు. వాళ్ళు ఒంటరిగా సెల్ చూస్తున్నారు అనుకోండి, చాలాసేపు ఒంటరిగా చూస్తున్నారు, గమనించాలి. అందులో ఏం చూస్తున్నారు వాళ్ళని తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది అంటున్నాడు. సమాజం బాధ్యత ఎంత ఉందో మొట్టమొదటి కుటుంబం నుంచి మొదలు కావాలంటున్నాడు. రెండోది, ఇప్పుడు కంప్యూటర్ తప్పు, సెల్ ఫోన్ తప్పు, ఫోన్ వీడియోస్ వస్తుంటాయంటే అది సమస్య కాదు. కత్తితోని కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు కదా. సెల్ ఫోన్ ఉంది కనుక అందులో నష్టం జరుగుతుంది, సెల్ ఫోన్ నిషేధిద్దామా? చేయలేం కదా. చట్టాలు చాలా ర్యాగింగ్ లో, ఇప్పుడు ప్రసాద్ గారు బాగా తెలుసు, ర్యాగింగ్ చట్టంలో చాలా బ్రహ్మాండ శిక్షలు ఉన్నాయి. ఎందుకు ఆగడం లేదు? ఇదే సీనియర్లు, అదే అంతకుముందు ర్యాగింగ్ గురైన వాడే ఒకనాడు జూనియర్లు, ఇప్పుడు అత్త ఒకింటి కోడలే అన్నట్టు అంతకుముందు గురైన వాళ్ళు వాళ్ళ జూనియర్లు వచ్చి ఎందుకు ప్రవర్తిస్తున్నారు, పాశవికంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే కళాశాల కౌన్సిలింగ్ లోపమా, లేకపోతే కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ కమిటీ లోపమా, లేకపోతే కుటుంబంలో లోపమా? ఇది గమనించకుండా కేవలం రాజకీయం చుట్టూ తిప్పితే లాభం లేదంటున్నాడు స్పష్టంగా. ఈ సంఘటన విషయంలోకి వస్తే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఎంక్వైరీ పూర్తి చేయాలి. జరిగిందా జరగలేదు తేల్చాలి. మొట్టమొదటి నాకు ఇంకా అనుమానమే, జరిగిందా జరగలేదు తేల్చాలి. కొందరికి ఆ వీడియోలు బయటకు వచ్చినాయంటే చూసింది కనుక ఒకవేళ జరిగితే మాత్రం వెంటనే వీడియోలు డిలీట్ చేయించాలి. మూడోది ఏం చేయాలంటే ఈ ఏదైతే కళాశాల యాజమాన్యాన్ని పేరెంట్స్ కమిటీ కూర్చోబెట్టి దీని నష్ట నివారణ చర్యలు కూడా చేయాలంటున్నాను. 100% విజయ్ కులం తెలియదు, ఇంక మన విజయ్ కులం తెలిసి ఇంకో రకమైన ఇంకో కోణం బయటపడుతుంది ఇప్పుడు. అందుకనే ఇంతకుముందు ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, మనకు కాదంబరి జత్వి ఆ కేసులో మాలాంటి అడ్వకేట్లకు కూడా ఏం చేస్తామంటే ఆమె తరఫున వాదించే వాళ్ళు ఏం చేస్తామంటే ఆమె శీలం మీద కూడా శంకిస్తారు. ఈమె ఇట్లే కంప్లైంట్ చేసుకుంది. ఇప్పుడు సాక్షులు రాసింది అదే, సాక్షులు రాసింది ఏమైందంటే ఆమె శీలాన్ని కూడా శంకిస్తారు. ఇట్లాగే కంప్లైంట్ చేస్తే హ్యాబిచువల్ కంప్లైంట్ అని పెడతారు రేపు పొద్దున అంటున్నారు. అందుకని వీటిని తట్టుకోవాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అక్కడ జరిగింది ఏంటంటే సంజనిందాలు అక్కడ కేసును కొట్టివేయబడాలంటే ఆమెను అబ్డాక్షన్, కిడ్నాప్ కాదు, పెద్ద ఆమె తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టి ఇక్కడ జైలు పంపించిండ్రు. ఆమె అక్కడ లేదని రిపోర్ట్ ఇచ్చిండ్రు, అక్కడ కేసు కొలువు చేసుకున్నారు. లింక్ అర్థమవుతుంది కదా.
మనకు సజ్జన్ జిందాల్ కేసు అక్కడ క్లోజ్ అయిందంటే ఆయన ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుంటే, ఆయన ప్రమేయం ఉంది అనుకుంటే ఇక్కడ పెద్దవాళ్ళ ప్రమేయం ఉన్నది. అయితే సజ్జన రామకృష్ణారెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో అంత పెద్ద స్థాయి. విద్యాసాగర్ ఎవరికి తెలుసు అండి? మీకు తెలియదు, నాకు తెలియదు. విద్యాసాగర్ అనేవాడు వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు, నాకు ఎవరు తెలియదు. ప్రసాద్ గారికి, ఆనంద్ సాగర్ గారికి తెలిసింది, నాకేం తెలియదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆ పెద్దవాళ్ళ సహకారం లేకుండా సజ్జన్ జిందాల్ అనేవాడు ఎంపీలతో ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు లాబింగ్ లో జరిగేదంతా కదా, లైబ్రరీకి పోరు ఎంపీలందరూ, ఎంపీలను అవమానించడం గౌరవనీయ ఎంపీలే కానీ లైబ్రరీకి పోరు. వాళ్ళు ఎక్కడికి పోతారు? లాబింగ్ చేస్తుంటారు లాబీల్లో కూర్చొని. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే సజ్జన్ జిందాల్ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను ప్రభావితం చేసిండు. వారి ద్వారా తన కార్యాన్ని విద్యాసాగర్ అనే టూల్ ఒక పనిముట్టును పట్టుకొని చేసుకున్నాడు. దానికి పోలీసులు సహకరించిండు. ఆ ముగ్గురు పోలీసులు ఇప్పటిదాకా ఏమైనా చేసిండ్రా? ముగ్గురు పోలీసులు కాదు, కృష్ణమూర్తి గారు ఒక 15 మంది 13 మందిలో గ్రూప్ లైన్ లో పెట్టిండ్రు. వాళ్ళందరినీ రిపోర్ట్ చేయమన్నారు డీజీపీ దగ్గర. వాళ్ళందరూ రోజు సంతకాలు పెట్టమంటే ఎందుకు పెట్టలేరండి? నేను ఏమంటున్నాను, శాంతి భద్రతల విషయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వాళ్ళు కూడా ముగ్గురు సస్పెండ్ చేయండి మొట్టమొదటి. ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఆ కాదంబరిని అరెస్ట్ చేసి జైలుకి పంపినరో, చంద్రబాబు నాయుడు పంపినాం నువ్వెంత లెక్క అని మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చేయాలి కదా. ఆ 13 మంది 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు రోజు రిపోర్ట్ చేయండి, రోజు సంతకాలు పెట్టండి అని స్వయాన్ని డీజీపీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు రోజు ఆఫీస్కి పోతే సంతకాలు పెడతారండి. ఏం చేయాలి వాళ్ళు? కరెక్ట్. ఇప్పుడు నేను జగన్నామ స్మరణ చేయకండి, జగన్నామ స్మరణ వద్దిగా, జగన్మోహన్ రెడ్డి పోయిండు. ఇప్పుడు చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మాట్లాడతాం కదా, వాళ్ళ గురించే మాట్లాడతాం కదా. ఈ కాలేజీ ఎంక్వైరీ చేయాలి. పూర్తిగా నిందితులు ఎవరు ఉండో వాళ్ళని పట్టుకోవాలి. నిందితులే, నేరస్తులుగా నిందితులు ఉంటే పట్టుకొని ఆ తర్వాత విచారణ జరపాలి, శిక్ష పడేది. ఈ లోపల ఏంటంటే మహిళలకు, ఆ విద్యార్థులను న్యాయం చేయాలి. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు అంటే ఒక చెడ్డ పేరు ఇప్పటికే వచ్చింది. అది దాన్ని చెరిపోయారు, ఆ మచ్చను చెరిపేసే ప్రయత్నం 100% చేయాలి సార్. కఠినమైన శిక్షలు వేయాల్సిందే. అండ్ మీ పాయింట్ మీద నేను ముగిస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఆనంద్ సార్ గారి తరఫున, మీ తరఫున మీరు కూడా చెప్పాలి సార్ ప్రభుత్వానికి ఏంటంటే చట్టం చాలా కఠినంగా అయితే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో డౌట్ అయితే లేదు సార్. రెండోది, సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు చేస్తున్నారు అన్నది ఇందాక వారు అన్నారు, ఆ జగన్నామస్మరణ ఆపేయండి, ఇంకా అనవసరం, మనం ఇప్పుడు పని చేసుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు రామ్మోహన్ రావు గారు. దానికి మీరు చేయాల్సినటువంటి చట్టాలు ఏంటంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, దాని అనుబంధ విభాగాల సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది, నేను అందరినీ అట్లా సబ్జెక్ట్ ఉండి మాట్లాడే వాళ్ళందరితోటి పర్వాలేదు, కానీ నోటికి వచ్చిన అబద్ధాలు ఇవి వాగే వాళ్ళని, ఆ ఛానల్స్ని, ఆ ప్రసార మాధ్యమాలని, పత్రికల్ని దీన్ని బ్యాన్ చేయడానికి లేదు, సమాజానికి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు అనుకున్న వాటి మీద ఉక్కుపాదం మీరు మోపనంత కాలం మీకు 164 కాదు, రేపు పొద్దున్న 175 సీట్లు ఇచ్చిన ప్రజలు యువర్ ఫెయిల్యూర్ అంటాను నేను. ఇది ఒక సూచన సార్. ప్లీజ్. కాదు, నేను ఒక మాట చెప్తానండి. అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, నేను మీకు ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చాను, కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు అపసవ్యమైన వ్యక్తులైతే రాజ్యం సరిగా పనిచేయలేదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పింది కూడా అదే, మనకి చట్టాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా నటి విషయంలో పలు అరెస్ట్ విషయంలో, కానీ వాటిని తొంగలో తొక్కింది ఎవరు, వాటిని ఉల్లంఘించింది ఎవరు? పోలీసు ఉన్నతాధికారులు. కాబట్టి ఇక్కడ మనం మానవ ప్రవృత్తులు తేడా ఉంది, చట్టాలు వాటి అమలు లేదు, అమలు చేసే వ్యక్తుల యొక్క ప్రవర్తనలు కూడా తేడా ఉంది. ఇక్కడ నేను కొంత న్యాయ వ్యవస్థను కూడా తప్పుపడతా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కాదు, పోలీస్ వ్యవస్థతో పాటు దిగువ స్థాయి న్యాయ వ్యవస్థ మైండ్ అప్లై చేయట్లేదేమో కొన్ని అంశాలు అనేది నాకు ఆ సినీ నటి ఉదంతో చూస్తున్నా. డెఫినెట్గా 40 రోజులు ప్రసాద్ గారు ఇదేంటంటే లేదు, దీని మీద యాక్చువల్లీ నాకు ఒక థాట్ ఉంది ఏంటంటే, ఈ వ్యవస్థ అన్న దాని మీద ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్న దాని మీద ఒక చర్చ నడిపించాలి అని చెప్పి మీలాంటి సీనియర్ లాయర్లతో నేను డెఫినెట్గా ఇది కన్సిడర్లో తీసుకుంటాను సార్. చర్చ జరగాలి. ఎస్, డెఫినెట్గా నేను కన్సిడర్ చేస్తాను మీ పాయింట్ని. అంశాలు జరగకుండా చూసుకోవాలి. ఎస్. సో ఎనీవే, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు. సమయభావం అవుతున్న వల్ల రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డెఫినెట్గా దీని మీద పెద్దలు మీరు మాట్లాడాలి. అలాగే ఆనంద్ సాగర్ కూడా ధన్యవాదాలు. ఫైనల్ వార్నింగ్, నేను ఇచ్చుకుంటున్న వార్నింగే ఇది, నేనే కాదు సమాజానికి కూడా ఇస్తున్నటువంటి వార్నింగ్. మళ్ళీ చెప్తున్నా, ఆ కాలేజీలో పేరు తీయట్లేదు, ఎందుకంటే విద్యా సంస్థలకు ప్రమాణాలు అనేవి ఉంటాయి. ఎవరో ఇద్దరు వెధవలు చేసినటువంటి తప్పుకి అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చరిత్ర ఉన్నటువంటి విద్యా సంస్థలు కూడా ఉంటాయి. నేను అలా అని వాళ్ళని పూర్తిగా వదిలేయడం లేదు. దీంట్లో వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ తప్పు, ఆ నిర్లక్ష్యాన్ని సరి చేసుకోండి.
కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న దాని ప్రకారం 300 మందికి లేదా అంతకు మించి పైకి ఉన్న వాళ్ళు ఎవరిదైనా సరే ఒక్క ఫోటోగ్రాఫ్ కనుక బయటికి వచ్చినట్లయితే డెఫినెట్గా నేనే వస్తాను అక్కడికి, కాలేజీ ముందుకు నేనే బైఠాయిస్తాను. నో డౌట్ ఇన్ దట్. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నడి రోడ్డు మీదకి లాగేస్తా. న్యూస్ 360 జర్నలిజం తరఫున నేను చెప్తున్నా ఈ మాట. డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉండాలి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో దగుల్బాజీలు, దరిద్రులు, సన్నాసులు, కడుపుకి అన్నం తిన్నవాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మీరు ఆల్రెడీ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. నేను దాని మీద ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు. నిర్లక్ష్యం జరిగింది అంటే ప్లీజ్ బీ రెడీ టు ఫేస్ మీ. ఇది వాళ్ళ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.